ఇవాల్టికి కూడా విజ్ఞాన శాస్త్రానికి అందనటువంటి ఎన్నో రహస్యాలని, అది జీవితాన్ని గురించి కావచ్చు, మనం బయట చూసేటటువంటి ఖగోళానికి సంబంధించి కావచ్చు, కాలాన్ని గురించి కావచ్చు, గోళాలకి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని గురించి కావచ్చు, అక్కడక్కడ ఉండే విశేషాలని గురించి కావచ్చు. ఇవన్నీ మన భాగవతాది గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లోనూ చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా కొద్ది కొద్దిగా తెలుసుకుని చెబుతున్నారు. వైదిక గ్రంథాలు చెప్పినవి అనే పేరు తీసేసి చెబుతున్నారు. దట్స్ ఓకే, కానీ చెబుతున్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా. ప్రపంచంలో వైజ్ఞానికులు అనుకునే వాళ్ళు కళ్ళు తెరవని రోజుల్లో ప్రపంచానికి ఉత్తమ సంస్కృతిని, సభ్యతని ఇచ్చింది ఈ జాతి. దురదృష్టం ఏంటంటే, ఇది మనది అని అనుకోగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం ఈవేళ మనం కోల్పోయాం. దాన్ని తిరిగి జ్ఞాపకం చేయాల్సినటువంటి బాధ్యత భగవద్గీతకు ఉంది. ఈవేళ మనం గీతా జయంతిని చేసుకుంటున్నామంటే భగవద్గీతలో ఏవో కొన్ని సెలెక్టెడ్ శ్లోకాల్ని చదువుకోవడమో, లేదా భగవద్గీతను అంతటి కూర్చుని మనం పారాయణ చేసుకోవడమో చేసినంత మాత్రం చేత చాలదు. అందులో శ్రీకృష్ణుడు ఆదేశించినట్టుగా నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించి, నువ్వు ఎవడివో తెలుసుకుని దానికి తగ్గట్టుగా పని చెయ్యవయా. శ్రీకృష్ణుడు ఆదేశించింది అది. యుద్ధం చేయను, నా బాధ్యత ఏమైతేనేమి, నువ్వు దేశాన్ని పరిపాలించగలిగేటటువంటి అర్హత కలిగి ఉన్నావు. దానిని నువ్వు మరచిపోయినట్లయితే తప్పు చేసేవాడిని నువ్వు ఎంకరేజ్ చేసినట్టు అవుతుందయ్యా, నువ్వు ప్రోత్సహించినట్టు అవుతుంది. కనుక నువ్వు నీ బాధ్యతతోటి వాళ్ళని అణచాల్సిన కర్తవ్యం నీది. ఇది అర్జునుడికి చెప్పాల్సి వచ్చింది. ఆ వేళ శ్రీకృష్ణుడు చెప్పాడు.